నెల్లూరు టౌన్ డీఎస్పీ పి సింధుప్రియ ఆధ్వర్యంలో దర్గామిట్ట పోలీసులు 2,64,000 విలువ చేసే దొంగ బంగారం పట్టివేత. నెల్లూరు రూరల్ దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ దొంగతనాలు చేస్తూ ఇళ్లలో ఎవరూ లేని సమయంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా తరచూ దొంగతనాలు చేస్తున్న వనంతపు సెంటర్కు చెందిన పాత ముద్దాయి గోపిశెట్టి సునీల్ను దర్గామిట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం రోషయ్య మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా కొండపాలెం గేట్ సమీపంలో పట్టుకున్నారు. డీఎస్పీ పి సింధుప్రియ మాట్లాడుతూ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఎవరైనా దొంగతనాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిని తొందరగా పట్టుకోగలమని, చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ సందర్భంగా వివరించారు. నెల్లూరు పట్టణ ప్రాంతంలో ఈ హౌస్ బ్రేకింగ్ కేసెస్ని అరికట్టే ప్రయత్నంలో మన ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారు ఇద్దరి ఆదేశాల మేరకు మన దర్గామిట్ట పిఎస్ ఇన్స్పెక్టర్ గారు రోషయ్య గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఈ హెచ్బీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకునే దీంట్లో సునీల్ అనే ఒక వ్యక్తి రామకృష్ణ నగర్కి చెందిన అతన్ని ఈరోజు ఉదయం అతన్ని మన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని అతన్ని విచారించగా అతను ప్రీవియస్గా 4 హెచ్బీల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తిగా నిర్ధారించడం జరిగింది. అతని దగ్గర నుంచి 10.5 సవరాల బంగారం అలానే 50 గ్రాముల వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టడము, డే టైంలో కూడా ఇంట్లో ఎవరు లేని టైంలో ఇళ్ళని వెతికి చూసి అలాంటి ఇళ్లలో దొంగతనం చేయడము ఇతనికి అలవాటు. ఇతను బాగా తాగడంకి బానిసయి ఇలాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడి ఇలా దొంగతనాలు అవి చేయడం జరుగుతుంది గత కొంతకాలంగా. ఇలాంటి ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, సర్వేలెన్స్ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇట్లాంటి దొంగతనాలు లేదంటే మిగతా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టినా కూడా దొరకడం అనేది చాలా ఈజీ ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదన్నా తప్పు చేసినా కూడా మీరు ఎస్కేప్ అవ్వడం అనేది ఎంతో కాలం జరగదు, వెంటనే దొరికిపోతారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఈ మెయిన్గా ఈ హౌస్ బ్రేకింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. థ్యాంక్ యూ.